అపిమాం వేద్యకర్తారమవ్యయం. దీని వரை చూసాము. చాతుర్వర్ణ్యం, அதாவது దాని ముందాతి விருப்பு வெறுப்பு தగ్గட்டு నేను అనుగ్రహం చెయ్యలేదు. దోరు ఎది విరుంబేరో దాని నేను వాళ్ళకు చేసేను. దేని వాళ్ళు విరుంబి నా గిడికి వచ్చారో వాళ్ళు నా వழிనే అందరినీ నా వழிనే పిன்பற்றேరు. కాంటే వాళ్ళు ఏం విరుంబేరో దాని నేను ఇచ్చేను అనేదాన్ని 11-12లో మనం చూసాము. అందరూ దేని ముక్తిని విరుంబట్టారు అని చెప్పేప్పుడు 12వ శ్లోకాల్లో వాళ్ళు వచ్చి కర్మం చేసేప్పుడు செயல்கள் చేసేప్పుడుగే ఈజీగా వాళ్ళకి వచ్చి వాళ్ళు ఏమి ఎంచారో అది తగులుతుంది. వాళ్ళు విరుపపడి చేసేదానించి కర్మ బలంలో వాళ్ళు విరుపు పెట్టుకుని చేసేదానించి వేరే వేరే దేవతలు అన్ని మొక్కి వాళ్ళు వేగంగా బలం దొరకాల అనేదానించి వాళ్ళు ఇక దేవతాహ యజంతే. ఇక అంటే ఈ ఉలగాలో, దేవతాహ అంటే வேற நின்ற பல தேவர்లు, அதாவது இந்திரன், வருணன், అనగ సని, రాగు, కేదు అటనిసింత ఏకపట్ట ఇదిగా దేవతలుగా మనం పెట్టుకుంటాము. అట్ట ఉండే అన్ని నేని ఏ బలన్ ఏ బలన్ మనకు కావాలనో దాని అడిపడిగా పెట్టుకుని ఆ దేవుణ్ణి వాళ్ళు మొక్కేరు. దేనింటే దానిలోనే వేగంగా బలం దొరుకుతుంది అనే దానికోసం అట అనేసి చెప్పారు. 12வது శ్లోకాలో చెప్పినారు. அடுத்து 13 ముఖ్యమైన శ్లోకం ఏం చూసాము అంటే చాతుర్వర్ణ్యం, అదావదు 4 వర్ణని. ఇక్కడ వర్ణాన్ని మట్టు చెప్పారు. మన వచ్చి ఆశ్రమోని సేరి చూసాము. అదావదు ఆశ్రమ வாழ்க்கை అనేది మనముடைய இண்டிவிஜுவல் growth, அதாவது தனி மனித வளர்ச்சிకి ఈ ఆశ్రమ வாழ்க்கை అనేది వద్ద ఉపయోగంగా ఉంది. ఎట్టా అంటే బ్రహ్మచర్యం, ఈ ఏజ్ లోండి ఈ వయసులోండి ఈ వయసు దాకా బ్రహ్మచర్యం అనేది చెప్పారు. అదావదు పెళ్లి అవే ముందాతి దాకా ఆ ఒక 5 వయసులోండి 5-6 వయసుకు వెనక ఆ 25 వయసు దాకా అమ్మ వాళ్ళంట ఆండాలంటే ఆ 20 వయసు అనే ఆ ఏజ్ దాకా ముందర వద్దు. చిన్న వయసులో 19 వయసు అట్ట మారితా చెప్పుతారు. ఆ ఏజ్ దాకా మన వచ్చి బ్రహ్మచర్యం అనేది ఆదిలో, అదాదు చదువే మెయిన్. ఆ టయాలో మన ఏమి నాలెడ్జ్ ఏమి அறிவு మన కలెక్ట్ చేయాలనో అన్నిని మన కలెక్ట్ చేయాల. దానికే వాళ్ళు ముందటి కాలాలో ఈ వేదం చదివిందుకు అటన్సే 12 వర్షాన్ని వాళ్ళు ఒదికితురు. ఆ బిడల్ని ఒక 10 వయసు అట్ట మారి 7-8 వయసులో బ్రాహ్మణులకు ఒక ఏజ్ చెప్పుతారు, అనగా క్షత్రియులకు ఒక వయసు చెప్పుతారు, అందరికి ఒక్కొక్క వయసుని చెప్పుతారు. ఆ వయసులో ఎత్తుపోయి గురుకులాల ఉడితే 12 వర్షం వాళ్ళు అక్కడనే ఉండి చదవాల. ఆ 12 వర్షంని ఇట్ట మారి నాలెడ్జ్ అన్ని విధాలోని 6 మాసం వేదాన్ని చదివినారంటే ఇంకొక 6 మాసం వేద అంగాలు అని చెప్తారు. అదావది ఈ వ్యాకరణం మన ధనుర్వేదాలు అనగా వ్యాకరణం అంటే గ్రామర్ అన్ని దాని పట్టి శిక్ష కల్పం అట అద జ్యోతిషం ఎట్టా ప్లానటరీస్ ఈ ప్లానెట్స్ చెప్తారు. ఒక కోள்கள் అన్ని ఉంది, అన్ని ఎట్టా సంచరిస్తుంది అనే దాని పట్టి అన్ని విధమైన నాలెడ్జ్ అన్ని అరివులాని ముందటి కాలాలో ఇది 6 మాసం వేదం 6 మాసం చెప్పించినారంటే ఈ వేద అంగాల్ని 6 మాసం చెప్పితురు. ఆ సిస్టమ్ తా ఇప్పుడు చూసేదే అరిదిగా విసింది. ఎక్కడో ఒక్కొక్క తావులో అట్ట మారి చెప్పించారే తవర అన్ని మోడర్న్ లాంగ్వేజ్ మోడర్న్ నాలెడ్జ్ ని విరుంబి దానిలోనే రూపాయి క్షిప్రం వేగంగా రూపాయి ఇదెల్లా తగులుతుంది. రూపాయే అనే ఆ మెటీరియలిస్టిక్ வாழ்க்கை రూపాయి సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ வாழ்க்கைని బాగా సంతోషంగా అనుభవించాదోని ఒక్కరు చెప్పలా. కాబట్టి ఎట్టా అనుభవించాలి
ధర్మ మురైపడి అనుభవించేవా, ధర్మ మురైపడి దాన్ని సంపాదించేవా. ఎంత அளவுக்கு మన ఈ మనసుని సంచల లేకుండా పెట్టుకుంటున్నామో ఆ ధర్మ మురైపడి మనவுடைய డ్యూటీస్ మనவுடைய கடமைలంతా కరెక్టా చేసేమా, ఇదింత అని వద్దే ముఖ్యం. ఇది లేకుండా మన కొదవ అన్ని ఏం చేసినాலும் దాని నుంచి ప్రయోజనం లేదు అనే దాని నుంచి ఈ మన తూய்மை లేకుండా మనం వచ్చి ఏం చేసినాலும் దానికి ఒక్క ప్రయోజనాన్ని లేదు, ఒక బలము లేదు అనే దాని నుంచి దీనికి ఈ செயல்கள் అనే దానికి ఇంత ముఖ్యత్వం ఇచ్చి వాళ్ళు మాట్లాడారు. ముందటి కాలాల ఈ చాతుర్వర్ణ్యం అనేది ఇంత ఉండప్పుడు, అదాదు వర్ణ ఆశ్రమ ధర్మం పళకాల ఉండప్పుడు వాళ్ళు ఏం చేసినారు, ఆ ఏ జాతిలో అదే జాతి వాళ్ళు ఆ బ్రాహ్మణ జాతిలో పుట్టిన వాళ్ళు అంటే వాళ్ళు ఆ పనిలే వాళ్ళకు ఉరియ కడమ ఏమి, వాళ్ళ వర్ణానికి దానికి ఉండే ఆ గుణాలు ఆ సత్వ గుణం పొందియ వాళ్ళుగా వాళ్ళు ఉంటారు. అదే టయాలో వాళ్ళు వచ్చి ఆ కర్మ అనేప్పుడు వాళ్ళు చెప్పించేది అధ్యయనం, వేద అధ్యయనం చేది, పూజలు చేసేది, ఇట్టా పనులు మట్టునే వాళ్ళు చేతా ఉండేరు. అదే మరి క్షత్రియర్లు అంటే రజోగుణ ప్రధానంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం చేసినారు, ఈ నాటుని కాపాడేది అనగా రూల్ అండ్ ప్రొటెక్ట్ పాదుగాతేది, ఆక్షి చేసేది పాదుగాతేది, ఇట్టా పనులు మట్టునే వాళ్ళు చేతా ఉండేది. ఇది ఇంతని మనకు ముందటి కాలంలో అది వద్ద ఈజీగా ఉన్నది வாழ்க்கை முறைக்கே. అది మన ఈ దిల్లో పుట్టిందాము అడితే మన ఇదే చెయ్యాలి అట్ట అనేసి వాళ్ళు దానిలో వచ్చి యోచించారు, ఇది ఉయర్ந்தదా ఇది తాழ்ந்தదా అట్టంతా ఆ గేఫాలంతా లేదు. ఒక పీరియడ్ ఆఫ్ టైం దాకా, ఒక కాలం దాకా ఆనగా అది కొంచెం కొంచెంగా అழிంజిందుకు ఆరంభించింది. దానికే ఇతడు ఏం చెప్పారు, ఇట్ట మాది నేను ముందర సృష్టి చేశాను. ఏమి 4 వర్ణాలు 4 ఆశ్రమాలు. వర్ణాలు ఏదేది, బ్రాహ్మణన్ క్షత్రియన్ అనగా వైశ్యన్ శూద్రన్. బ్రాహ్మణని ఏం చేయాలి, బ్రాహ్మణన్ అధ్యయనాన్ని అనగా దాని అధ్యాపనం అంటే చెప్పించేది. అధ్యయనం అనేది వాళ్ళు దాన్ని చదివేది, తిరిగి వాళ్ళు చదివేది. అధ్యాపనం అంటే వాళ్ళు ఇంకోరికి చెప్పించేది. అది మెయిన్. అనగా పూజలే ఇదేంట బ్రాహ్మణులకు మెయిన్. అనగా క్షత్రియన్ అనేప్పుడు వాళ్ళు ఎట్టా ఉంటారు, రజం వచ్చి రజోగుణం రజస్ వచ్చి ప్రధానంగా ఉంది. అనగా ఎస్ సాత్వికం அடுத்து தாமச குணம். இட்ட மாதிரி RST அட்ட குணனுடைய ఇది ఉండప్పుడు ఆ పర్సంటేజ్ లో గుణాలు ఉండప్పుడు వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని కాపాడేదానికి అనగా వాళ్ళు ఆட்சி చేసేదానికి వాళ్ళు ఉండట్టుగా ఉన్నారు. సరే, அடுத்து వచ్చి వైశ్యర్ అనేప్పుడు వాళ్ళు వచ్చి ధరతి ఈ ఉలగాల్ని ఎకానమీ పొరులాధారాన్ని ఎట్టా ఇది చేయాల, దాని ఎట్టా మేంబడుతాల అనే దానికి వాళ్ళుடைய செயல்கள் పూరా ఉన్నది. వివసాయం అనగా తొలిర్చాలలు చేసేది, అనగా అన్ని తావుల ట్రేడ్ కామర్స్, ఒక తావులో ఉండే పొరుల్ని ఇంకో తావులో ఎత్తుపోయి అమ్మి అనగా అక్క ఉండే పొరుళ్ళు ఎత్తుకొచ్చి ఇక్కడ అమ్మేది, ఇట్టా మరింత చేసేది పూర్వం వైశ్యర్లుடைய పని. వాళ్ళుடைய గుణం ఏం ప్రధానంగా ఉన్నది, రజస్సే వాళ్ళకు ప్రధానంగా ఉన్నది. ஏகப்பட்ட செயல்கள் சேர்த்துருவாளு కావంట వాళ్ళకి తామస గుణం 2வது దిలో ఉన్నది. RTS அடுத்தே సత్వగుణం. సత్వగుణం వాళ్ళకి కొంచెంగా ఉన్నాం. సరే, அடுத்து சூத்ரர்లు అనే వాళ్ళకి వాళ్ళ గుణం ఎట్టా ఉన్ను, ఈ తామస గుణం నిండా ఉన్న వాళ్ళు థింక్ చేసిందుకు వాళ్ళు రెడీగానే ఉండరు. వాళ్ళు వచ్చి ఏమి ఇంకొకరు చెప్పారో, ఈ మా కొదవ 3 వర్ణతారులు ఏం చెప్పారో వాళ్ళకు ఉదవిగా వీళ్ళు పనులు చేతా ఉంటారు. దీనిని వాళ్ళు చెప్పేదాన్ని చేతరు అంతే తవర వాళ్ళుగా యోసనలో ఇట్ట చేయాలి అట్ట దీనే వాళ్ళకి ఉండదు. ఉండేదాన్ని వాళ్ళు వాటి ఎంజాయ్ చేసి వాళ్ళు వాటి పోతా ఉంటారు. అదే శూద్రులుடைய పని, సేవ చేసేదే. వాళ్ళకి తామస గుణం ప్రధానంగా ఉన్న, அடுத்து
రాజస గుణం அடுத்து సాత్విక గుణం. సాత్విక గుణం అనేది వాళ్ళకి వద్దు కమ్మిగా ఉన్ను. సరే, ఇది ఈ అడిపడిగా పెట్టుకుని వర్ణాల్ని నేను వర్ణ ఆశ్రమ ధర్మాల్ని అన్ని నేను సృష్టి చేసినాను. ఎన్నాళ్ళు సృష్టిக்கப்பட்டது అటడిసి ఏమి గుణ కర్మ విభాగసக குணாన్ని அடிப்படையா பெற்றுக்குனி వాళ్ళுடைய செயல்கள்ని అడిపడిగా పెట్టుకుని ఇట 4 వర్ణాల్ని నేనే సృష్టి చేశాను అటాన్సి కృష్ణర్ చెప్పినారు. తస్య కర్తారం అపి మాం, దాని చేసిన వాండు నేనుగా ఉంటనాలు నేను ఎట్టా ఉండినా మాం విద్ది அகர்த்தாரம் அவ்யயம் நன்னுச்சி அழிவில்லாத அவ்யயம் மாறுபாடு இல்லாத அழிவில்லாத ఏ విధమైన ఆ మారుబాడుని లేని దోండుగా ఆ మారుబాడు ఇల్లాదవన్ అழிవిల్లాదవన్. అழிవిల్లాదంటే ఎప్పుడు ఉండేవాడు, నిత్య నిరంతరంగా ఉండేవాడుగా నన్ను తెలుసుకో. అకర్తారం, అకర్తారం అంటే నే ఒక్కటినే చెయ్యలా అనేదాన్ని తెలుసుకో. ఏమ్రా ఒకే మనిషియే మొదట ఏం చెప్పినారు, తస్య కర్తారం దాని చేసిన వాడు నేనే అట ఉంటనాలు నేను నన్ను నువ్వు మారుబాడు లేనివాడు కాని దేని చెయ్యనివాడు కాని విద్ది అరివాయ్ నువ్వు తెలుసుకో అట అని చెప్పారు. ఒకే తావులో వృద్ధమేని అదాదు విరోధமான 2 ఇది ఒకే తావులో ఉండేందుకు ఛాన్సే లేదు. ఇరుள் ఉండే తావులో వెలిచం అనేది ఉండేందుకు వాய்ப்பே లేదు. కాబట్టి ఇక్కడ అతను ఏం చెప్పారు, నన్ను తెలిసిన అన్నిని చేసిన వాడుగా నేను ఉంటనాలు నే ఏ విధ మారుబాడు లేని అழிవిల్లాదవన్ నే వచ్చి ఎదినే చెయ్యని వాడు అటాన్సి నన్ను నువ్వు తెలుసుకో అటాన్సి పేరు. ఇది ఎట్టా పొరుందును అనేప్పటికి మన దానియుடைய విளக்கம் కొంచెం చూతాడి. అదావదు ఒక ఉడల్ అంటే మనకు మన ఉడల్ని చూసేప్పటికేని దీనిలో ఏమేమి ఉంది అట అని చూసేప్పటికి ఈ ఉడల్లో ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలు అనగా రోగ మనసు బుద్ధి ఇది అన్ని నేని సేరిందే ఈ ఉడల్ అనేది మనకు తెలుసును. ఈ ఉడల్ ఎప్పుడునే నిత్య నిరంతరంగా చేతనత్వతో అదావదు ఉణర్వు పొరుల్తోనే ఉందా, ఉణర్ந்து ఉంటానే ఉందా, ఉణర్వు అనేది ఎప్పుడు ఈ ఉడల్కు ఉందా అట అని చూసేప్పుడు మరణం అనేది మరణం అటంజిన వెనక ఈ ఉడల్కి ఆ ఉణర్వు అనేది లేదు అనేది మనకు తెలుస్తుంది. అప్పుడుని ఈ ఇంద్రియాలు ఉంది కాబట్టి ఈ మనస్సు అనేది ఇంతని ఒకటి కాను. ఇంద్రియాలు లేదు, ఇంద్రియ శక్తి లేదు, ఆ గోళకం ఉంది. అదావదు కన్ను అనే ఆ తావు ఉంది, దాని గోళకం అంటారు. ఆ గోళకం ఉంది కాబట్టి ఆ శక్తి ఆ కన్ను సూతుంది అనే ఆ శక్తితో ఉంది, అది అక్కడ కాను. అదే ఇంద్రియం, దానే ఇంద్రియం చెబుతారు. ఆ శక్తికి ఆ పవర్కి అది అక్కడ లేకుండా సకాతుంది. దానే మన సూక్ష్మ శరీరం అటనిసి చెప్పేవు. ఆ సూక్ష్మ శరీరం వేరే దేహాన్ని ఎత్తింది సకాపోతుంది. ఆ కాలం ముడించిన వెనగా, ప్రారంధం ముడించిన వెనగా అది వేరే దేహాన్ని ఎత్తుకుంటుంది అనేది మన మొట్టనే చూసిండాము. సరే, ఇట్ట ఉన్నప్పటికీ ఈ ఉడల్ అనేది జడం అనేది మనకు బాగా తెలుస్తుంది. అది వచ్చి అనాత్మ, జడంగా ఉండేది పూరా మనం ఏం చెప్పేము అనాత్మ. ఆ చేతనంగా ఉండేదానియే మనం ఏం చెప్పేము ఆత్మం. ఉణర్వు పొరులుగా ఏముందో దాని మన ఆత్మ అటనిసి చెప్పేము. ఈ ఒంటో ఆ ఆత్మాని ఈ అనాత్మాని సేరియే ఉంది. మన ఒంటో ఈ ఆత్మాని అనాత్మాని సేరే ఉంది. అదావదు చేతన పొరుల్గా, అదావదు ఉణర్వు పొరుల్గా దానే మన సత్తు సిత్తు ఆనందం నే ఉండాను అటనిసి ఆ ఉణర్వుగా ఉండానిక
దానే మన ఆత్మ అని చెప్పేము. దాది వచ్చి సామాన్య జ్ఞానం, మనకు పొదువుగా అందరికనే అది తెలుసును. నేను ఉండా అనేదాన్ని ఒకరు చెప్పి పురించబెట్టాల్సిన అవసరం లేదు. నేను ఉండాను అనేది నాకు తెలుసునేగా, నేను దాన్ని గమనించంటున్నా, అది వేరే విషయం. కావంటే నే ఉండాను అనేదాన్ని ఒక్కరు విளக்கம் ఇయ్యాల్సిన అవసరం లేదు, అది అందరికనేని తెలుసును. సరే, ఆ సత్ నే ఉండాను అనేది ఆ సత్ అటాడిసి చెప్పేము. ఆ ఉణర్ందేను నే వచ్చి ఉండాను దాన్ని నేను ఉణర్ందేను. ఆ ఉణర్ందేదానియే మన చైతన్యం చిత్ అటాడిసి చెప్పేము. ఎట్టా ఆ చిత్తుకి వచ్చి ఆ సత్ చిత్ అనేది ఎప్పుడు ఆ శాంతంగా అమైదిగా ఉంది. దానిలో వచ్చి ఏ విధ కుళరుబాడో కుళప్పాలో ఏ విధ మాట్రాలో దానిలో లేదు. అది ఆనందం. అదే ఆనందం. ఆనందంతో మనం ఏదో ఒకటి అడంచి హాయ్ అటానిసి వద్ద సంతోషపడేది, అది వచ్చి అది మహిழ்చి. మహిழ்చికిని ఆనందం అనే దానికి వ్యత్యాసం ఉంది. మహిழ்చి అనేది మన ఉణర్చిలాని వెళ్ళిపడితేమో ఆ ఎమోషన్ అనేది మనసులో వచ్చేది. కాబట్టి ఈ ఆనందం అనేదల్లో ఏ విధ మారుబాడు రాదు. అది ఒకవేళ జాస్తి ఉంది, ఒకవేళ కమ్మిగా ఉంది, అటంతా ఉండింది. ఇప్పుడు మనముడే మహిழ்చి సంతోషం అనేది ఒకవేళ ఎక్కువ జాస్తి ఉంది, ఏదైనా ఒకటి మనకు పట్టింది నడిచింది అంటే ఆవళ మన మనస్సు సంతోషాలు తుల్లి కుదుర్చుకుంటా ఉంది. అదే ఇది ఒకటి మారి నడిచింది అంటే ఆవాళ తుంబాల తొవండు పోతుంది, ఆవాళ మనిషిని చూసిందిగే వెళ్ళవుతుంది. ఇట మారి రెండు నిలైకి అప్ అండ్ డౌన్ బైగా దివా అది పోతా ఉంది ఈ మనస్సు అనేది. అది ఆ విషయాలు పూరానే ఈ సూక్ష్మ శరీరానికే తవిర ఆ ఆత్మకు లేదు. ఆ ఆనందం అనేది వచ్చి ఆ ఇరుపు ఉణర్వుగానే ఉండేదాన్ని పురించుకునేదే ఆ ఆనందం. అప్పుడు వచ్చే ఆనందమే అదే నిలయాన ఆనందం. ఈ ఆత్మాని అనాత్మాని సేరిందే మన ఎప్పుడు వచ్చి దీని వచ్చి మన క్లియరా పురించుకునే రావలే. అదావదు తిరిగి మన దీని మనస్సులో ఎంచుకుంటా ఉండాలి. అడుతనే మనకు ఈ రెండు సేరిందే మన వచ్చి నాన్న అట్టాని చెప్పేప్పుడు ఈ ఒళ్ళునే చెప్పేమే తవిర ఈ ఆత్మని మన ఉడిస్తున్నాము అట్ట. అది దాని మనం ఏం చెయ్యాలి, మన వచ్చి ఈ ఒళ్ళుని ఒళ్ళుని వచ్చి ఒళ్ళు తనిగా పురించుకుని ఈ ఆన్మానిని తనిగా పిరిచి పురించుకుందుకు మనకు తెలాలే. దానికే మన 2వ అధ్యాయాల్లోనే చూసాము, 3వ అధ్యాయాల్లోనే చూసినాము. దాని ఇక్కడ తిరివిని చెప్పుకు వచ్చేరు. అదే జ్ఞాన యోగం. ఎట్ట అన్నపక్షి వచ్చి పాల్ని నీళ్ళని తనితనిగా పిరిచిందుకు దాని నుంచి వెళ్ళవుతుందో అది మారి మనకు ఈ ఆత్మాని అనాత్మాని పిరిచిందుకు మన నుంచి వెళ్ళవాలే. అది ఉద్దే ముఖ్యం. ఇప్పుడు అదే మారి ఇది వచ్చి మన శరీరాన్ని పొరతలవు. ఇది దేవుణ్ణి ఈశ్వరన్ అట్టాడి చూసేప్పుడు ఈశ్వరనుடைய ఆ మాయా శక్తిని ఆ బ్రహ్మాణిని మనకు పిరిచి చూసిందుకు తెలాలే. ఆ బ్రహ్మం అనేది ఏమి, ఆ పరంపొరుల్, ఆ సచ్చిత్ ఆనందం. అక్కడ అని ఆ సచ్చిత్ ఆనందనే ఉంది, అదే బ్రహ్మం. మనం ఇక్కడ దాని ఆత్మ అని చెప్పాము. జీవన్ ఆ జీవాత్మ అని చెప్పేమి, అక్కడ పరమాత్మ అని చెప్పేము. దీని జీవాత్మ, మనకు రోగం ఉండేదాన్ని జీవాత్మ అని చెప్పేము. అక్కడ ఆ పరమాత్మ అని చెప్పేప్పుడు ఆ పరంపొరుల్గా ఉండే ఆ బ్రహ్మని ఆ సచ్చిత్ ఆనందాన్ని మనకు పిరిచి పురించుకుందుకు తెలాలే.
అది తని ఆ మాయా శక్తి అనేది వేరే. దానే ఇక్కడ మన జన్మ కర్మ జన్మాణిని నా జన్మాణిని కర్మాణిని దోరు తెలుసుకుంటున్నారో వాళ్ళు ఈ బంధాలోండి విడుబడితురు అటాడిస్తా 9వ శ్లోకాలో చూసినాము. ఇవి 4 అధ్యాయాలనే భగవాన్ దానితో చెప్పారు. అదావదు సెల్ఫ్ రియలైజేషనే గాడ్ రియలైజేషన్. దేని నన్నునే పురించుకునేది ఏమో అదే దేవుణ్ణి పురించుకునేది. ఆ దేవుణ్ణి మాయా శక్తి, ఆ మాయా ఉపాధి అంటే ఈ ఒళ్ళు, ఈ శరీరం దేవుడికి ఏది శరీరం? ఆ మాయానే వాడికి శరీరంగా ఉంది. ఆ మాయా శరీరాన్ని పెట్టుకుని వాడు ఈ ఈశ్వరన్ గా ఉన్నాడు. నేనేం చేశాను? ఈ అజ్ఞానాన్ని ఉపాధిగా పెట్టుకుని ఆ అజ్ఞాన శరీరం అనేప్పటికీ ఈ ఒళ్ళుని మన శరీరంగా పెట్టుకుని మనం ఏం చేసాము? ఈ అనాత్మలో ఉళండుకుంటా ఈ సంసారం అనేది మనకు ఏర్పడి బంధాలో మార్చుకుంటున్నాము. కావంటే ఈశ్వరుని వచ్చి తనుடைய వశపడితే ఆ మాయాశక్తిని పెట్టుకుంటే దానిచ్చి వాడు వచ్చి వాడి ఎంచే పిరప్పుని వాడు ఏ తావలో పుట్టాలా, ఏం చేసింది కోసం పుట్టాలా అనేది ఇంత వాడు డిసైడ్ చేసి ఆ తావలో పోయి పుట్టేండు. అట దానించి వాడి వచ్చి ఇంటలెక్చువల్ బుద్ధిపూర్వంగా దీన్ని పురించుకుని చేసేది. కాబట్టి మనం వచ్చి అదితో ఒకటి తెలాకుండా ఎక్కడ పుట్టబోయేమో ఏం నడుస్తును ఒకటినే ఆ అజ్ఞానం అరియామైలో ఉండదు మనடைய ఈ పిరవి అనేది వస్తుంది. அதே மாதிரி మన செயல் అనేది మన స్వభావం, అదావదు మనవుடைய కర్మ వినైపడి దానిలో మన ఆ కర్మలో మన డ్రాగ్ అవి పోతాండవు. మనకు బంధపడి దానిలో ఈడుసుపోయేట్టుగా దూరం ఈడుసుపోయేట్టుగా అది పోతా ఉంది మన வாழ்க்கை అనేది. అదే ఇది ஞானிలాకు లేకపోతే ఈశ్వరునికి ఎత్తుకున్నా ఉంటే వాడుடைய செயல் అనేది ఒక లీలగా ఒక గేమ్ గా వాడు అసురులంత ఆయా అనాయాసంగా అట్నేని ఒక్క విధ కష్టం లేకుండా అన్నిని ఎంతో శ్రమవేని పనిలాడి కూడా ఈజీగా చేసుకు పోతా ఉంటారు. ஞானிలు ఉంటనాలు సరి లేకపోతే ఇట మరి పెద్ద ఈశ్వరన్ అవతారాలుగా మన చూసే వాళ్ళని సరి వాళ్ళుடைய కథలంతా మన చదివేప్పుడు వాళ్ళుடைய செயல்கள் ఆ కర్మాల్ని చూసేప్పుడు ఆ లోక హితార్థం ఆ ఉలగనుடைய నన్மைக்காக వాళ్ళు వచ్చి ఈజీగా செயల్లాని చేసుకు సకావుతున్నారు. దానికి స్వామి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పినారు. అదావదు ఎట్టా జాక్ ఫ్రూట్ అదావదు పలాపలాన్ని కోసేప్పుడు పడుసవంటిని మన కోసేప్పుడు ఏం చేస్తాము? మొదట టెంకా సౌరు ఏదో ఒక సౌరుని బాగా చేత రాసి ఆనగ కోసేప్పుడు అది వచ్చి ఒకటినే ఆ పిసుకు ఒకటినేని మన చేత ఒట్టదు. తిరిగి మన సోప్ వేసి కడుకోవచ్చు ఈజీగా. అది మరి మన ఈ செயல்கள் అనేది మనకు ఆ செயல்கள் చేసేప్పుడు రెస్పాన్సిబిలిటీస్ మనకుని సిల ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండనే చేసిన ఇది మన చెయ్యాల మన కడమై అనేది ఇంతని రానే చేసిన ఇది ఇంత. ఇప్పుడు మన బిడలు ఉన్నారంటే బిడలకు పెళ్లి చేసి పెట్టేది అనగా వాళ్ళకి వాళ్ళ చదువు వాళ్ళు మంచి వழிలో దోవలో పొయ్యేదానికి మన దోవ సూచిచ్చేది అన్నినేని మనవుடைய రెస్పాన్సిబిలిటీ పొరుపులు చెప్పేమిగా మన పొరుపులని మన తట్టి కలిచిందుకు వెళ్ళవదు. చిన్న వయసులోని పెద్ద బిడలు దాకా మన వచ్చి ఆ పొరుపులని అదే మరి అమ్మాయిల వీళ్ళని మన గమనించేది అన్నినేని మన పొరుపులుగా అవుతుంది. ఈ செயல் అంటే ఈ పొరుపులు ఉండనే చేసును. செயల్లో ఆ పొరుపులాని అదే మరి కర్మ పలన్గా వచ్చే ఆ విషయాలుండే కర్మ బలన్ అనేప్పటికి ఈ செயల్లోండి మనకు వచ్చే ఆ బలన్లో మనకు వెరుపు ఉన్నందింటే అదిని మనని బంధపడుతుంది. ఈ రెండే బంధపడితేది ఏది
మన సెయల్ చేసేప్పుడుగా ఆ రెస్పాన్సిబిలిటీ పొరుపులు అవుతుంది. ఆ పొరుపులు మనని బంధపడుతుంది. నా బిడ్డ, నా మనాండు మనారాలు, నా ఉடைய ఆ సొంతాలు అటానిసి ஏகப்பட்ட சொந்தாலு మన ఆ உறவுல అందరు அடுத்து நான் நாடு ఈ మనவுடைய మనసు ఎక్స్పాండ్ అవంగా విరిందు పోంగా మన వచ్చి మన దేశానికోసరం చేసేది, మన సమూహానికోసరం చేసేది అటానిసి ఏకపట్ట రెస్పాన్సిబిలిటీ మనకు వచ్చింది. మనం ఒక కంపెనీలో పని చేసినామంటే ఆ కంపెనీ ఉடைய ఆ రెస్పాన్సిబిలిటీని మనకు వస్తుంది. ఇట మరి ఏకపట్ట ఒక సెయల్ చేసేప్పుడు సెయల్ అటానిసి మన సకాయినామంటే ఆ పొరుపు అనేది మనకు వచ్చింది. అది బంధపడుతుంది. అన ఇంకొకటి ఏమి, ఈ బలంగా దానిలో అది సరిగా రావాలనే మన చేసే செயல்னுடைய பலன்கள் சரிగా రావాలే. అది ఏమైనా తప్పవి రాకూడదే మన చేసేప్పుడు, లేకపోతే వాళ్ళు ఏనా చేసినారంటే ఇది ఇంత తప్పవి రాకూడదే అనే ఆ వెరువు, ఆ ఒక మనసులో అది కూడా మనకు బంధపడుతుంది. ఈ రెండే మెయిన్ బంధాలు. దీని ఏం చేయాలంటే ఈ జ్ఞానం అనే ఆ కోకోనట్ ఆయిల్ ఎట్టా పనస పండులో మన కోసేపుడుకు ఈ ఒట్టగండ బంధపడకుండా ఇది వచ్చి మనతో ఒట్టుకుంటుంది. ఆ ఒట్టగండ ఉండేదానికి సముద్ర రాసుకు చేసేవో అదే మాది ఈ జ్ఞానం అనేదాన్ని మన మనసులో బాగా ఎత్తుకుని ఆ పక్వ పడితే ఆ పక్వ పడంగా మనకేమవుతుంది, పక్వాలో ఉండి ఈ செயల్ని చేసేపుడుకు పక్వతో ఆ செயల్ని చేసేపుడుకు ఎట్టా ఆ పనస పండులో ఉండే ఇది వచ్చి మన దిల్లో ఒట్టదో సేత ఒట్టదో అది మారి ఈ జ్ఞానంతో మన செயல்கள் చేసేపుడుకు ఆ పనస పండు ఎట్టా ఆ దెల్ల ఉండే ఆ పిసిన్ మన దిల్లో ఒట్టదో అది మారి ఈ కర్మాలు మన చేసేపుడుకు దానిలోండి వచ్చే ఆ కర్మాలు చేసేప్పుడు వచ్చే ఆ పొరుపులని మనల్ని ఒట్టదు. అనగా ఆ కర్మ బలంలో ఉండే దానిలో ఉండే మనసులో ఆ ఇది ఉంది యాంగ్జైటీ, ఒక పేరు రావాల, అయ్యో ఇది ఎట్టా అవును ఏమవునో అట్టానిసి మనకు మనసులో ఒక మనసు కెడందు తవికి అనిసితా చెప్పేమేక ఒక ఆ బలం ఏమవునో ఎట్టా అవునో ఇది సరిగా రావాలే అటానిసింత మనసులో ఆ తవిపులు అన్ని నేని ఫ్రీ అవును. ఎప్పుడు ఈ జ్ఞానం వచ్చేప్పుడుకు ఈ జ్ఞానం మనసులో వచ్చిన దానికే ఈ కృష్ణర్ వచ్చి చేత సుదర్శన చక్రం పెట్టుకుంటారట. ఈ సుదర్శన చక్రం అనేది ఏమి అంటే సుదర్శన చక్రం. దర్శన అంటేనేని నాలెడ్జ్, జ్ఞానం అర్థం. సుదర్శన అనేప్పుడు ఆ ఎటువంటి నాలెడ్జ్, మంచి ఆ నాలెడ్జ్ రైట్ నాలెడ్జ్ సరియాన ఆ జ్ఞానమానది అతనితో ఉండేదానించే అతని నుంచి ఇది పూరం ఈ అజ్ఞాన సంసారం అజ్ఞానం దాని నుంచి వచ్చే అధ్యాస నుంచి కర్మ నుంచి కామా నుంచి ఏమవుతుంది పాపం, సుఖం, దుఃఖం, ఇది అన్ని వచ్చే దీని అన్నిని ఒకే సెకండ్ లో అంటే కట్ చేసి ఉడిస్తున్నాడు. ఈ చక్రాన్ని పెట్టి అన్నిని అழிచితున్నాడు. దాని నుంచి వాడికి వచ్చి అకర్తారం అభిమాం, అదావదు వాడికి ఆ నే వచ్చి ఆ అకర్తారం అవ్యయం, నే వచ్చి ఆ అళించకుండా ఉండే ఆ బ్రహ్మం అనేది నే తెలుసుకుంటే దానించి నాకు ఆ జ్ఞానం ఉండేదానించి నే దేనిని చేసిన వాడు లేదు అనేదాన్ని కృష్ణుడు వచ్చి తీర్మానంగా ఈ శ్లోకం మూలంగా చెప్పారు. దీని విళక్కంగా మన 18లోండి ఈ అధ్యాయాల్లో 18లోండి ఈ కర్మాని ఎట్టా మారి చెయ్యాలా ఏం చెయ్యాలా అనే దాని తెలివిగా ఇంకా తెలివిగా మన చూడబోయేము. దాని ముందాది దాని ఇంట్రొడక్షన్ గా அடுத்த ఈ 14வது శ్లోకాలో ఏం చెప్పారంటే ఎట్టా నేదా ఆ செயலுக்கு కర్తాగా లేదు అనేదాన్ని కృష్ణర్ చెప్పారు. அடுத்து 15లో వచ్చి దీన్ని పురించుకుని నువ్వు వచ్చి ముందర అందరు ఏం చేశారో అదే దీన్ని నువ్వు చెయ్యి అనేదాన్ని చెప్పారు.
அடுத்து 16-17 వచ్చి ఆ జ్ఞాన యోగానికి ఇంట్రొడక్షన్ అరిముఖంగా అవుతుంది. దాని అన్ని మన నేడు సూతాడి 14వ శ్లోకం. 14వ శ్లోకంలో ఏం చెప్పేది? ఈ செயல்கள் వచ్చి ఈ செயல்கள் నే కర్త అటానిసి నువ్వు ఎంచాల్సిన అవసరం లేదు, ఉண்மைలో నే కర్త లేదు అనేదాని ఇక్కడ దేనికోసం నే కర్త లేదు అనేదాని విళకాన్ని చెప్పారు ఇక్కడ. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న బధ్యతే. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న బధ్యతే. న మాం కర్మాణి లింపంతి న మే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యః అభిజానాతి కర్మభిః న సహ బధ్యతే. அதாவது கர்மாணி முதட்ட கர்மாணி, கர்மாணிட்ட கர்மங்கள் செயல்கள் மாம் மாம்ட்ட என்னை நன்னு ந லிம்பந்தி லிம்பந்தி అంటే கரை బంధం, அதாவது నన్ను అలుకు చేసేది లేదు. ఈ செயல்கள் నే చేసే செயல்கள் నన్ను ఏం చేసేది లేదు, కరైపడుతేది లేదు, నాకు ఏ విధమైన బంధాన్ని ఇచ్చేది లేదు. న మాం కర్మాణి లింపంతి, కర్మాణి అంటే செயல்கள் ఏమవుతుంది, செயல்கள் వచ్చి మాం నన్ను என்னை న లింపంతి, లింపంతి అంటే కరైపడుతుவது இல்லை. నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది, అయ్యో నాకు ఈ పనిలంతా ఉంది, నాకు ఈ రెస్పాన్సిబిలిటీ ఎట్టా నే ఒత్తును. అందరు సామితో సామి చెప్పారు, అందరు నేను నాతో వచ్చి అడిగారు ఏకపొట్ట గూరు, అయ్యో నా బిడ్డకు ఇది చెయ్యాలనే అది చెయ్యాలనే, ఈ పెళ్లి చేసి పెట్టాలే, వాళ్ళకి స్కూలుకు ఫీజు కట్టాలే, దానికి సంపాదించాలే, ఆ స్కూల్లో పోయి మొట్ట సీటు తవ్వాలే, ఈ మంచి స్కూల్లో చేర్చాల, బిడ్డలు బాగుండాలి, దానికి నేను ఇంత చెయ్యాలి అటనిసి ఏకపట్ట రెస్పాన్సిబిలిటీ, ఆ పొరుపులు నన్ను బంధపడుతుంది. నేనే ఎట్టా దీన్ని యోచించకుండా ఉండిందెల్లవును అటానిసి మన ఎంచేము. కాబట్టి కృష్ణర్ ఇక్కడ ఏం చెప్పారు, செயல்கள் என்னை బంధపడుతువదిల్లై. ఏంటంటే నా వసాలో ఆ మాయాశక్తి నేనే పెట్టుకుని నే ఈ செயல்ని చేసేను. అదావదు వాళ్ళు దేనికోసం, నమే కర్మ ఫలే స్పృహ, నా మేంట ఇక్కడ వచ్చి எனக்கு అటాన్సి నాకు మే కర్మ ఫలే న స్పృహ, కర్మ ఫలத்தில் స్పృహ అంటే ఆశైని అర్థం. స్పృహ అంటే ఆశై, ఏ విధమైన ఆశని నాకు లేదు. ఈ కర్మ బలంలో నాకు ఏ ఆశని లేదు. దేనికోసం అంటే నాకు అహంకారం అనేదే లేదు, నాకు అహంకారం లేదు, అభిమానం లేదు, అజ్ఞానం లేదు. ఈ అహంకారం అభిమానంతో దేనికి వస్తుంది, ఈ అజ్ఞానానిచ్చే వస్తుంది. దేవుడు దోరు ఈశ్వరన్ వచ్చి ஞான ஸ்வரூபன் అటానేప్పుడు వాండు మాయాశక్తిని వాండు వసాల పెట్టుకు అన్ని செயல் చేసేదానిచ్చి వాండుకు కర్మ బలంలోని ఆశ అనేది లేదు. కర్మాల నుంచి ఆశ లేకపోతే కర్మాల నుంచి వాడికి ఏ విధమైన కరైని బంధం, ఏ విధమైన కరైలుని వాడికి పడేది లేదు. అదే మొదటి లైన్. அதாவது மாம் என்னை செயல்கள், கர்மாணி செயல்கள் மாம் என்னை ந லிம்பந்தி கரைப்படுத்துவது இல்லை. அனகா மே எனக்கு கர்மம் பலே ந ஸ்பிருகா கர்ம பலனில் ஆசை இல்லை. சரியா? இதி மாம் யக அபிஜானாதி. யக யக అంటే யார், தோரு மாம் நன்னு, இதி அபிஜானாதி இட்ட இவ்வாறு, எட்டா
మొదటి లైన్ లో చెప్పింది. అదావదు செயல்கள் నన్ను బంధపడితేది కరైపడుతువదు ఇల్లై బంధపడితేది లేదు అనగా செயலுల బలంలో నాకు ఆశ లేదు అటానిసి దోరు నన్ను తెలుసుకుంటున్నారో సహ వాళ్ళు కూడా కర్మభిహి న బధ్యతే. కర్మభిహి అంటే కర్మంగళాల్, కర్మ తృతీయ బహువచనం అది. ఆ కర్మంగళాల్ వాళ్ళు కర్మంగళాల్ అంటే செயல்களால் వాళ్ళు కట్టుపడువదు ఇల్లై. వాళ్ళు ఏ విధాలోని వాళ్ళు బంధపడువేది లేదు. దీని మనం క్లియర్ గా పురించుకోలే. అదావదు ఇది వచ్చి దేవుడు వచ్చి తనకు చెప్పారు. నే వచ్చి ఏ విధమైన ఆశ లేదు నాకు, నే వచ్చి దానిచ్చి செயల్లో ఏ విధమైన కరైని నాకు ఏ బంధోని నాకు లేదు. దీని దోరు తెలుసుకుంటున్నారో వాళ్ళని செயల్ నుంచి బంధపడేది లేదు. దేనించి గాడ్ రియలైజేషన్ చేసేప్పుడు ఇరైవనే క్లియర్ గా పురించుకునేప్పుడు ఇరైవంటే దోరుని చూసాము మన వాండే ఆ నిమిత్త కారణం அறிவு కారణంగాని వాండే ఉన్నాడు, పొరుట్కారణంగాని వాండే ఉన్నాడు. ఈ ఉలకాలం ఉండేది అన్ని నేని ఆ దేవుండే అన్ని కారణీలు గాని ఆ ఇరైవనే నీకమర నెరంజు ఉన్నాడు. అన్ని నియది కాని అన్ని ఏమేమి నడుతుందో అన్ని నియది కాని ఆ ఇరైవనే ఉన్నాడు అనే దాన్ని పుంజుకునేప్పుడు ఇక్కడ మన సెల్ఫ్ రియలైజేషన్ దాని చెట్ట అవుతుంది. ఈ సెల్ఫ్ రియలైజేషన్ నన్ను పట్టి నే తెలుసుకునేది నాకుని అదే మాదిరి ఏమి నే చేసే செயலுக்கு నేను రెస్పాన్సిబిలిటీ అదావదు రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఆ పొరుపు అనేది ఉంది. కావంటే నే దల్లో బంధపడేది లేదు. ఎట్టా నేను ఆ బలంలో ఆశ పెట్టకుండా నేను అన్ని నేను ఈశ్వర అర్పణం గాని ఈశ్వర ప్రసాదం గాని నే దాన్ని ఎత్తుకునేప్పుడు అది ఒక్కటి నన్ను బంధపడుతుంది అనేదాన్ని మన దీని మూలంగా పురించుకోలే. அதாவது ஈஸ்வரன் செயல் చేసేప్పుడు ఎట్టా వాండుకు ఏ செயలుని వాణ్ణి బంధపడుతలేదో అదే మరి వాండు ఏ కర్మ బలాన్ని వాండుకు ఆశ లేదు అనేదాన్ని మన క్లియర్ తెలివిగా మన బుద్ధిలో ఎత్తుకొచ్చేప్పుడు మనకు రోగాన్ని ఏం ఉండాలని దీని మూలంగా తెలుసుకోలే. ఈ செயల్లో మనకు ఏ విధమైన ఆ బంధోని ఉండకూడదు. ఎట్టా చెయ్యాలా அடுத்த செயல்கள் అన్నని మనకు మన విరుపు వెరుపు లేకుండా ఏ செயல் మనకు ధర ఒత్తుందో విధికపట్టు ఉందో డ్యూటీగా ఉందో దాని ఈశ్వర అర్పణ బుద్ధితో మన చెయ్యాలి. ఈశ్వర అర్పణ బుద్ధితో చెయ్యాలి. అదే మరి ఆ செயల్ నుంచి వచ్చే బలంలని మన వచ్చి బలం నుంచి మన కట్టుపడకూడదు, ఆ బలంలో ఆశ పెట్టకూడదు. మన కర్మణ్యేవాధికారస్తే చూసామిగా 47వ శ్లోకం దిల్లో 2వ అధ్యాయంలో కర్మాల మనకు అధికారం లేదు. సారీ కర్మాల మట్టునే కర్మ చేసేదిలో మట్టునే మనకు అధికారం ఉంది, దాని బలంలో మనకు అధికారం దొరకదు. మన కర్మ ఫలాన్ని ఫలం వచ్చేదానికి కారణంగాని మనం ఉండకూడదు అటని చూసాము. అది ముఖ్యమైన శ్లోకం, దాన్ని మనం మరానే కూడదు. ఈ బలంలాని ఎత్తుకొచ్చేదానికి కారణంగాని మన ఉండకూడదు. తిరిగి ఈ బలంలు ఈ బలాన్ని మనకు ఎట్టా ఎత్తుకొచ్చుకోవచ్చు అటానిసి ఆ యాంగిల్లో మన థింక్స్ చేయాలి. మనం వచ్చి ప్లాన్స్ చేయచ్చు. అదావదు ఫ్యూచర్ పట్టిన ప్లానింగ్ திட்டமிடுதல் అనేది ఉండచ్చు. ஒரியிங் అనేది ఉండకూడదు, வருத்தப்படேది అనేది ఉండకూడదు. திட்டமிடுதல் అనేది కండిపుగా ఉండాలి. திட்டமிடுதல் మూలంగా మనం ఏం తెలుసుకున్నా ఏం చేసేము, మన ఏం నడాలనో வாழ்க்கைలో ఇదింత మన నుంచి ఏం முடிஞ்சிற మనவுடைய திறமைகிని మనவுடைய మన స్వభావం మనவுடைய అన్ని திறமை ఇదింత అడిపடைగా పెట్టుకు మనவுடைய ముయర్చి అనేదాన్ని మన చెయ్యనే చెయ్యాలి. కావంటే ఆ திட்டமிடுதல் ఉండొచ్చు.
కావంటే ఆ దల్లోండి వచ్చే బలంలో మన యోచించాల్సిన అవసరం లేదు. అది ఈశ్వర ప్రసాదంగా మన ఎత్తుకుపోతా ఉండాలి. సరే ఇది నడాలేదా, ఏం ప్రశ్న వచ్చింది, దేనించి రాలా, మన ఇంకా మనోடைய తిరమని కూడించుకోవాలా, లేకపోతే ఏం చెయ్యాలా, ఇంకా అభ్యాసం దీనిలో కావాల్సింది ఉందా అటానిసిందా మనని కరెక్ట్ చేసింది, మనని మన సూழ்நிலைని మనం ఎట్టా కరెక్ట్ చేసుకోలే అనే దాన్ని మనం ఎట్టా సరిచేసి వాళ్ళని ఇంకా బాగా ఎత్తుకోవచ్చు అనేదానే మన చూడాలనే తవర దానిని మనం ఏం చెయ్యాలి, ఈశ్వర ప్రసాదంగా ఇచ్చే మన చూడాలనే తవర దానిలో మన వర్తపడాల్సిందో లేకపోతే దానిలో మనకు వర్తనో లేకపోతే ఒక బంధనో రావాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఎట్టా ఎత్తుపోలాడితే మన ఆ திட்டமிடுதல்తో ఎత్తుపోలే. అదే ఇది ఇరంద కాలాన్ని ముక్కలు మునంగలంతా బ్రూడింగ్ అనేది తేవలేదు. బ్రూడింగ్ అంటే ఈ మునంగలు పళంబలు పాంత నడిసిన దాన్ని బట్టి మన వర్తపడాల్సిన అవసరం. దల్లోండి ఏకపట్ట లెసన్లు మన ఏవి దల్లో చదువుకోవాలనో దాని మన చదువుకోవాలనే తవర దల్లోంచి మన ఇది చెయ్యాలి. దానిలోని మనం పొలంబాల్సిన అవసరం లేదు. ఏదో నడిచిపోయింది అంతే. మన స్వభావం మనకు ఈ మనవుடைய కర్మ వినయం నుంచి ఇది ఇంత నడిచిపోయింది అది అడిచి దాన్ని ఉడిసి మనం ఏం చేయాలి, దానిలో ఉండే టీచింగ్ లాని దానిలో ఉండే పాడాలని మనం ఎత్తుకోలేదు తవర పాస్ట్ ఇరంద కాలాన్ని బట్టి మన யோசிச்சாల్సిన అవసరం లేదు. అదింత మన புரிஞ்சுకునేప్పుడు ఇది ఏం చేస్తూ మన ఈ కర్మం ఈ செயல்கள்లో బంధపడము అనేదాన్ని ఈ 14వ శ్లోకం మూలంగా మనకు చెప్పారు. దేవుడు ఏ విధాలోని బంధపడేది లేదు. దేనికంటే వాళ్ళకి అభిమానం లేదు. ఆ జ్ఞానానికి వాళ్ళు ఆ అహంకారం లేకుండా అన్ని పనులు చేసేదానికి మాయాశక్తిని తన వశాల పెట్టుకు చేసేదానికి వాళ్ళకి ఏమి ఏది దెల్లోని వాళ్ళకి కర్మ బలం అనేది ఆశనే ఉండదు. అదే మరి మనం ఉంటే మనకుని ఆ ప్రచనంతా ఉండదు అనేదాన్ని 14వ శ్లోకాల్లో ఇప్పుడు చూసి ముడిచిండాము. அடுத்து 15 సూతాడి. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్వం పూర్వైః పూర్వతరం కృతం. ఏవం ఏవంట ఇట్ట ఇవ్వారు ఇట్ట మరి ఏమి ఇవ్వారు అంటే ఏమి మొదట చెప్పినారుగా దేవుడు ఏ విధాలోని ఆ నమాం కర్మాని లింపది செயல்கள் నన్ను ఏ విధాలోని కరైపడుతుంది అనక కర్మ బలాలో నాకు ఆశ లేదు అనేదాన్ని పురుంజుకుని అట్ట దోరు పురుంజుకుంటున్నారో వాళ్ళని ఈ செயల్లో బంధపడరు అనేదాన్ని తెలుసుకుని జ్ఞాత్వా అంటే అరిందు ఇదింతా తెలుసుకుని ముముక్షుభిహి ఫస్ట్ లైన్ లో కడేస్లో ఉంది ముముక్షుభిహి అంటే మోక్షాల్లో విరుப்பம் ఉండేవాళ్ళు, ముక్తిని విరుంబేవాళ్ళు. ఆ విరుంబే పూర్వైహి అపి పూర్వైహి అంటే మున్నోర్ మనకు ముందటి కాలాలో ఉండిన వాళ్ళు. ఆ జనగర్ వీళ్ళంతా ఉండినారుగా ఆ జనరేషన్ పరంపరగా వచ్చిన వాళ్ళు ముందటి కాలాలో ఈ వేదాలని ఈ కృష్ణర్ భగవానుடைய ఈ తన్మైలంతాని క్లీనా తెలిసిన వాళ్ళే ఆ జ్ఞానిలు మహాన్లు. ఆ వాళ్ళ అందరినేని కర్మ కృతం కర్మ వాళ్ళని పూర్వైకి అపి అంటే కూడా వాళ్ళు కూడా ఏం చేశారు, కర్మ కృతం వాళ్ళు కూడా వాళ్ళ செயல்ని కృతం అంటే వాళ్ళని చేశారు. பூர்வைக்கு అంటే அவர்களாலும் கர்மங்கள் செயல்கள் செய்யப்பட்டது వాళ్ళని செயల్ని అన్నిని చేసినారు.
వాళ్ళని செயல்கள் చేసినారు అనేసి దేనికి అర్జునంతో చెప్పారు అంటే అర్జునన్ ఇప్పుడు ఏం చెప్పుతాడు నేను செயல் చెయ్యను నేను సన్యాసిగా పోయే భిక్ష ఎత్తి తినేందుకు నేను రెడీగా ఉంటాను నేను ఇక ఈ పోర్ చేసేందుకు నేను నా రెస్పాన్సిబిలిటీ ఇది వచ్చి కష్టంగా ఉంది నాకు దానిచ్చి దీన్ని ఉడిసి నేను సన్యాసిగా పోపయ్యను అట అనేసి చెప్పేదానించి கிருஷ்ணர் ஏன் చెప్పారు ఇది తప్పు ఇది అవసరం లేదు செயல்கள் చేసే అవ్వాల అనేదాన్ని వాడికి ఎత్తి చెప్పారు ఏం చెప్పారు ముందటి వాళ్ళు కూడా నీకు ముందర జనరేషన్ లో ఉండిన వాళ్ళు కూడా పరంపరగా ఏం చేశారు ముక్తిలో విరుప్పం పెట్టుకుని వాళ్ళని செயல்கள் అన్నిని వాళ్ళని చేశారు కాబట్టి ఈ దీన్ని పురుంజుకుని చేశారు ఏవం జ్ఞాత్వా ఏమి ఈ బంధ మన వచ్చి ఇట్టా మాదిరి చేత ఈ అహంకారం లేకుండా ఈ అజ్ఞానం లేకుండా కర్మ செயல்கள்ని కర్మ యోగంగా ఈశ్వర అర్పణ బుద్ధితో చేసేప్పుడు ఆ செயலுடைய బలంలో పట్టు లేకుండా செயல்கள்ని ఈశ్వర అర్పణంగా వచ్చే బలాన్ని ప్రసాదంగా ఎత్తుకు వాళ్ళుని చేశారు అనేదానే ఇక్కడ చెప్పారు దానించి తస్మాత్ ఆహవే రెండవది లైన్ లో మూడవది వార్த்தை తస్మాత్ ఆహవే దానించి త్వం నువ్వు కూడా ఏం చెయ్యి కర్మైహి కురు కర్మ ఏవ కురు దాన్ని ఎట్లా పిలిచాలంటే కురు కర్మ ఏవ தஸ்மாத் துவம் பூர்வைகி பூர்வதரம் கிருதம் அதாவது தஸ்மாத் ஆகவே நீ துவம் అంటే నువ్వు నీ కర్మ ఏవ కురు செயல்ని మట్టునే నువ్వు కడமைகளையே செய்வாயாக నువ్వు నీ செயல்ని నువ్వు చెయ్యి ఎట్టా చెయ్యాల పూర్వైహి పూర్వతరం కృతం మున్నోர்கள் ఆ ముందటి వాళ్ళందరూ పూర్వతరం కృతం ముందటి కాలాలో ఎట్టా చేశారో అదే మరి నువ్వు నీ கடமலாని చెయ్యి అటాన్సి చెప్పారు అదావదు ఇంకొక సుత ఏవం జ్ఞాత్వా ఈత మారి అరించుకుని ఎటా మరి నేను కర్మాల్లో ఏ విధాలోని కరపడను అదే మారి నా కర్మ బలంలోని నాకు ఆశ లేదు అటానిసి భగవాన్ చెప్పిందాని దూరు తెలుసుకుని செயల్ని ఈశ్వర అర్పణ బుద్ధిగా కర్మ యోగంగా చేసేరో వాళ్ళని కర్మలో బంధపడరు అనేదాని తెలుసుకుని పూర్వైహి అపి పూర్వైహి అంటే ముందటి వాళ్ళు కూడా దూరది ముముక్షుభిహి ముక్తిలో విరుపం ఉండేవాళ్ళు ముక్తిలో విరుపం లేని వాళ్ళు ఏం చేస్తారు ఏం విరుపం వాళ్ళకి ఉందో అర్థకామ ధర్మపడి వాళ్ళు పోతా ఉంటారు కాబట్టి ముక్తిలో విరుపం ఉండే వాళ్ళే ఈ వழிని క్లియర్ గా ఆ జ్ఞానాన్ని పురించుకుని కర్మయోగంగా చేతురు పూర్వైకి అపి ముముక్షుడికి కర్మ కృతం వాళ్ళు కూడా ఈ செயல்கள்ని చేశారు సరే తస్మాత్ దానించి త్వం నువ్వుని కర్మ ఏవ కురు నువ్వు కూడా செயல்ని చెయ్యి ఎటా చెయ్యాల పూర్వైహి పూర్వతరం కృతం ముందటి వాళ్ళు ఎట్టా చేశారో అదే మాదిరి నువ్వుని చెయ్యి అటని చెప్పారు దేనికోసం అర్జునుని అట్ట చెప్పారు వాడికి ఇంకా ఆశ అనేది పోలేదు అనేదాన్ని పురించుకుని దాని అతను చెప్పారు నువ్వు ఇంకా ఆ జ్ఞానాన్ని తగుది అవ్వలా నువ్వు వచ్చి కర్మయోగంగా చేతనే మనసు శుద్ధం అవును అడతనే ఈ వాడు చెప్పేండిగా సీదంతి మమ గాత్రాన్ని ముఖంస పరిశుష్యతి వేపతుశ్చ శరీరమే నాకు ఒంటో ఇది ఇంత నడుంగుతుంది ఒళ్ళుంతా అని నాకు నోరుంతా వరండి పోయింది నా నుంచి నిలిచింది కూడా వెళ్ళవలా అటానిచింత అని వాడు చెప్పండి ఆ ఉణర్చిలు ఆ ఎమోషన్స్ అంతా వాడికి వచ్చేదానించి నువ్వు ఇంకా తూய்மை అవలా అనేదాన్ని కృష్ణర్ పురించుకుని ముందటి వాళ్ళు దీనింతా తెలుసుకుని
செயల్లాని బాగా చేశారు. అదే మరి నువ్వుని చెయ్యి చేస్తే నీ మనసు ప్యూరిఫై తూய்மை అవును. ఆ తూய்மையான మనసుని పెట్టి నువ్వు செயல் చేసే அடுத்து ஞாనాన్ని అடைஞ்சే ఇప్పుడు నువ్వు ముక్తిని ఖండిపుగా అడంజుతువు అనేదాన్ని ఇక్కడ 15வது శ్లోకం మూలంగా ఎత్తి చెప్పేది. சரி, இது முடிஞ்சగానే அடுத்து 16వதுలో 16, 17 నేను చెప్పినా அறிமுகம். அடுத்த శ్లోకం 16வது శ్లోకం. దీనిలో వచ్చి செயల్ని దూరణాలు చేసే అవ్వాల. செயல் చెయ్యకుండా ఒక్కరినిచ్చి ఒక క్షణం కూడా ఉండిందుకు వెళ్ళవదు. దాని నుంచి అందరూ செயல் చేసే అవ్వాల. నువ్వు செயல் చెయ్యి అటాన్ని చచ్చిపోవలసిందేగా, ఏవాటి చేస్తున్నాయిగా. దాని ఉడిసి ముందటి కాలం వాళ్ళనింత దేనికి ఈడ్సేరు అటానిసి ఒక సందేహం వచ్చింది. దానికి బదులుగా அடுத்த శ్లోకాలో 16வது శ్లోకాలో అతను దాని దేనికి పర్టికులర్ గా ఈ పూర్వైకి అపి ముముక్షుభికి అనే దాన్ని చెప్పారు. ముందటి వాళ్ళు కూడా ఇదే మారి చేసినారు. దాని నుంచి నువ్వు చెయ్యి అనే దాన్ని చెప్పారు. చెయ్యి అంటే అర్జునన్ చెయ్యబోయండి. దాన్ని ఉడిసి ముందటి కాల వాళ్ళు ఇట్టనే చేశారు అనిసింత దేనికి చెప్పాలే అట అనేసి ఒక కేள்வி వచ్చేప్పుడు దానికి బదులుగా ఈ 16வது శ్లోకం అమంజింది. దాని సూతాడి కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సుభాత్. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే సుభాత్. కిం కర్మ కిం అకర్మ ఇతి కవయః అపి అత్ర మోహితాః తత్ తే కర్మ ప్రవక్ష్యామి యత్ జ్ఞాత్వా మోక్షసే అసుభాత్. సరే, కిం కర్మ ఎది కర్మం ఎదు செயல். செயல் అంటే ఏమి అనేదాని பற்றி இங்க చెప్పబోయేది 18లోండి. అది పూరా దీనిuடைய విளக்காలే அடுத்து రాబోతుంది. దానికి మొదట ఈ మోక్షాన్ని అடைంచేదానికి ఈ ఇదిని వద్దే ముఖ్యం అనే దానికోసం దీనిuடைய విளக்காల్ని నేను చెప్పబోయేను అనే దానికి ఈ அறிமுகంగా ఈ 16, 17 ఆ శ్లోకాలు అవుతుంది. కిం కర్మ ఎదు செயல். కిం అకర్మ. కిం అకర్మ అంటే అకర్మం అనేది ఏమి, కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, செயல் అంటే ఏమి మన బాగా తెలుసును. செயல் ఏకపట్ట செயல் విహితం కర్మ అటనిసి ఎది శాస్త్రాల్లో ఏకపట్ట செயல் ఇదింతా చెయ్యాలి అటనిసి విధికపట్టుందో మన కడమైలుగా ఏమేమి ఉందో అది పూరా మన செயல்గా మన ఎంచి మన చేతా ఉంటాము. కిం అకర్మ. అకర్మ అంటే ఏమి செயல் ఇన్మై. செயல் చెయ్యకుండా ఉండేదే అకర్మ. ఇదిదా మనకు బాగా తెలుసునే. ఇది కవయః అపి. కవయః అంటే మేధావి. మేధావి అంటే దోరు ఆ జ్ఞానాన్ని బాగా తెలుసుకుని మనసులో దాన్ని క్లియర్ గా రీటైన్ చేసి మరిసే వాళ్ళే. మనసులో దాన్ని బాగా గేఫం పెట్టుకునే వాళ్ళే మేధావి. వాళ్ళే కవయః. యాక్చువల్ కవి అంటే మనం వచ్చి జస్ట్ ఒక పాట పాడేవాళ్ళు. బాగా కవితిరన్ நிறைந்தவர்ని మన కవిత్వం వాయిందవర్ అటనిసిదా చెప్పేము. ఆ కవితలాని బాగా రాసేవాళ్ళే వాళ్ళనే కవి అటనిసి చెప్పేము. అంటే ముందటి కాలాలో కవి అంటే దీర్ఘదర్శి. వాళ్ళు వచ్చి అన్ని 3 కాలాలని తెలిసిన వాళ్ళుగా ఉంటుంట. అనగా అదే టయాలో వాళ్ళకి వచ్చి ఈ జ్ఞానాన్ని బాగా తెలిసిన వాళ్ళు దీని మనసులో ఆ నిష్టయిని ఉన్ను. ఏదో జ్ఞానం ఇవాళ తెలిసినాము తిరిగి మర్చిపోయినాము అట్టంతా లేకుండా
ఆ జ్ఞానాలనే తెలచి ఉండేవాళ్ళే కవయః, వాళ్ళనే కవి అంట. ఇది వచ్చి కవియే ఇక్కడ కవయః అటనిసి ప్లూరల్ లో వచ్చింది, బహువచనాలు. అదావదు నిందగూరు కవయః అంటే ఈ పండితరు అరివాళిలు అని అర్థం. అట్ట ఉండే ఆ కవయః అపి అత్ర మోహితాః, వాళ్ళు కూడా అత్ర అంటే ఈ విషయాలో, ఏ విషయాలో, செயல்ట ఏమి, செயலின்மை అంటే ఏమి, ఈ విషయాలో మోహితాః மதி மயங்கின்றாரு. அதாவது மதி மயங்கினார்ட்டு వాళ్ళకి కన్ఫ్యూజన్, కుళప్పం. ఎది செயல் ఎది செயலின்மை అట్టాదిల్లో ఒక కుళప్పం వాళ్ళు కూడా ఉన్నది అటాని చెప్పారు. ఇది పంపింది, వాళ్ళు కూడా కుళప్పం ఉన్నది అంటే మనకి వాళ్ళు అంత తెలిసిన వాళ్ళు దీర్ఘదర్శులు అని చెప్పాము, వాళ్ళ అరివాళిలుగా పండితరులుగా ఉండిన వాళ్ళు కోసం కూడా దీనిలో మది మయంగేరు అంటే ఇది దీన్ని మన ఎట్టా తెలుసుకుని ఏం చెయ్యము, మన ఎట్టా తెలుసుకుంది వల్ల ఉన్న మోట అనే సందేహాలంతా ఇది తెలుసుకుని నేయం చెయ్యవేను అటానిసి అర్జునునికి ఒక సందేహం వచ్చును అనే దానికోసం దానికి బదులుగా రెండవది లైన్ ని చెప్పారంట. ఏం చెప్పారు? తత్ అంటే ఆ విషయాన్ని పట్టి, ఏ విషయం, కర్మ అంటే ఏమి, అకర్మ అంటే ఏమి, ఆ దాని తే అంటే ఉనకు నీకు ప్రవక్ష్యామి, తే కర్మ ప్రవక్ష్యామి, తత్ కర్మ ఆ కర్మాని పట్టి కర్మ మట్టం లేదు, ఆ కర్మాని కూడా దానిని మన చేర్చుకోలే. మొదట రెండుని చెప్పేదానిచ్చి ఇక్కడ అని మన అకర్మ కర్మ రెండుని నీకు ప్రవక్ష్యామి నేను చెప్పాను దాని పట్టి. అది అంటే ఏమి, చెయ్యాలంటే ఏమి, செயலின்மை అంటే ఏమి, అది ఇంత అని క్లియర్ గా తెలివిగా నీకు పురించేట్టుగా నేను ఇంకా చెప్పాను అటనిసి భగవాన్ అర్జునంతో చెప్పారు. సరే దానికి నాకేం యూస్, వాళ్ళే కొలంబిపోయి ఉండారు అంటే దాన్ని నే తెలుసుకునే ఏం చెయ్యను అంటే ఎద్దు జ్ఞాత్వా దేని అరించి మోక్షసే అశుభాత్. అశుభాత్ అంటే శుభం అంటే మంగళం. అదావదు మంగళం అంటే ఏమి, మంచి విషయాలు. మంచి విషయాలు అనేప్పటికి ఏమి చెప్పచ్చు మనకు ఈ భర్తాలు అనగా పొరామెలు, விருப்பு வெறுப்பு అనగా యాంగ్జైటీ, అపేరావల్ ఇట మారి టెన్షన్, స్ట్రెస్, స్ట్రెయిన్ ఇట మారి తాని లేకుండా ఉండే అదే అశుభం. శుభం అంటే ఇది అన్ని నేని లేకుండా ఉండాలి. అశుభాత్ అంటే ఈ మంచి తేవలేని విషయాలంతా ఉండగా మంగళం లేని ఈ ప్రచనలు మనసులో వచ్చే ఈ కుళప్పాలు పూరా దిల్లో ఉండి మోక్షసే విడుబడితూ దేని అరింజితే నే ఈ ముక్తికి అడంజుతునో, ఈ అశుభాలోండి అదాది ఈ సంసారాలోండి ఈ బంధాలోండి విడుబడుతునో దాని నేను నీకు చెప్పాను. అదావదు దీనిలోండి ఏం భగవాన్ చెప్పారు అంటే செயல்கள் పற்றி செயல்கள் செயலின்மை దీని పற்றி క్లియర్ మన తెలుసుకున్నాముంటే అదే మన మోక్షానికి బాగా వழிవகுతును అనేదాన్ని ఇక్కడ చెప్పారు. அடுத்த మొదట మనకి ఏం చెప్పినారు, సెల్ఫ్ రియలైజేషన్ లోండి గాడ్ రియలైజేషన్ చెప్పినారు, రెండు ఒకటే అనేదిని చెప్పినారు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఆ సెల్ఫ్ నన్ను పట్టి నే తెలుసుకుందుకు నే వచ్చి నే చేసే కర్మాలని పట్టి నే తెలుసుకోలే, செயல் అంటే ఏమి, செயலின்மை అంటే ఏమి అనేదింత నే తెలుసుకుంటేనే ఆ మోక్షాన్ని నే అడంజిందలోను అనే దానించి దాని నాకు చెప్పింది ఆరంభించారు. ఇదే 16వ శ్లోకం మూలంగా భగవాన్ చెప్పేది. అదావదు దీనిలో వచ్చి ఇంకొతరు చెప్పే కిం కర్మ. కిం కర్మ అంటే ఎది కర్మం, కిం అకర్మ ఎది செயலின்மை செயல் అట్ర తన్మై అనేది అనగా ఇతి కవయః అపి అత్ర మోహితాః. ఇతి అంటే దీని రెండుని, కవయః కవయః అంటే మేధావిలు అరివాళిలు కూడా అత్ర మోహితాః. అత్ర అంటే ఈ విషయాలో, మోహితాః అంటే మయక్కం అడంజితున్నారు, వాళ్ళకి దీని పற்றி క్లియర్ గా తెలాలా.
అట్ట ఉండప్పుడు తత్ తే అట్ట ఉండే ఈ విషయాన్ని పற்றி తే నీకు ఇది ఏం విషయం ఏమి కర్మ మట్టు ఇక్కడ ఇచ్చిండారు మన ఉపలక్షణం చెప్తారు దీని అదాదు ఒకటి ఇస్తే మన కొదవాణ్ణిని మననేని ఎత్తుకోలే ఇప్పుడు ఇంద్రియాలు అటాన్ని చెప్పి అటాన్ని చెప్తే ఇంద్రియాలతో మన 5 ఇంద్రియాలని దానిలో ఎత్తుకోలే అదే మరి ఇక్కడ వచ్చి మొదటి వరిలో కర్మ అకర్మ 2 ఇచ్చిన దాని నుంచి మన వచ్చి దీనిలో అకర్మాణిని ఎత్తుకోలే ఈ 2ని పట్టి నేను ఇంకా చెప్పాను ప్రవక్ష్యామి అంటే ఇంకా చెప్పాను నీకు నేను చెప్పాను అటాన్స్ దోరు చెప్పారు కృష్ణర్ అర్జునంతో చెప్పారు గత్ జ్ఞాత్వా దేని అరించుకుని దీని నుంచి ఏం భయం నీకు దీన్ని తెలుసుకుని నేనేమి అడజబోయాను అనేప్పుడు దీన్ని తెలుసుకునేవనగా అశుభాత్ అంటే అమంగళం ఈ స్ట్రెయిన్ స్ట్రెస్ సంసారం అటనేసి ఈ బంధాలు దీనిలో అన్నిలోండి మోక్షసే విడుబడువదర్కాక నువ్వు వచ్చి దానిలోండి ఎట్టా దీని అన్ని విడుబడుతువో అన్ని ఈ కేవలేని ఈ అమంగళமான విషయాలుండి నువ్వు విడుబడే దానికోసరం దీని నీకు చెప్పాను దేని చెప్పాను ఈ కర్మ செயல்ంటే ఏమి செயலின்மை అంటే ఏమి అనే దాని పற்றி విளக்கంగా ఇంకా చెప్పాను అనేదాన్ని ఇక ఈ శ్లోకం మూలంగా భగవాన్ చెప్పినారు దాని మన அடுத்த క్లాస్ లో 18లో ఆరంభించారు 17లో ఏం పற்றி చెప్పబోయాను కర్మ వికర్మ అకర్మ ఇక్కడ ఇంకొకటి వికర్మ వేరే చెప్పారు కర్మ అంటే செயல் ఏం செயல் செய்ய முடியுமோ వికర్మ అంటే ఏం செயல் செய்யக்கூடாது మన చెయ్యాల్సిన செயல் ఏమి చెయ్యకూడాద செயல்கள் ఏమి అకర్మ అంటే செயல் ఇన్மை అంటే ఏమి செயலற்ற తన్మై అంటే ఏమి దీని పట్టింతాని ఇంకా చెప్పబోయాను అది వచ్చి వద్దే పురించుకునేది వద్దే కష్టం అది వచ్చి గగన అంటే అర్థ శ్లోకాల గహన నుండిగా ఆ గహన అంటే వద్దే రహస్యంగా ఉండేది అదాவது వద్దే కష్టంగా ఉండేది కడపదற்கு వద్దే శ్రమంగా ఉండేది అట్ట ఉండే దాన్ని అరించుకునేది వద్దే ఈజీ లేదు వద్దే కష్టం అట్ట ఉండే విషయాన్ని పற்றி నేను నీకు చెప్పాను அடுத்த శ్లోకాల చెప్పి 18வது శ్లోకాల ఉండి మనకు ఈ కర్మ విషయాన్ని పற்றி చెప్పించేందుకు పోయారు దాన్ని కొంచెంగా మన సూతాడి నమస్కారం ఇంత ముడుచుకుంటా టైం